మూర్తి గారి దగ్గరికి, ఆర్ఆర్కే మూర్తి గారి దగ్గరికి వాళ్ళ బంధువుల్లో ఒక ఆయన వచ్చి అన్నట్ట, ఏమోయ్ మన మతంలో ఇంతమంది ఉంటే నువ్వు పోయి యేసు మతంలో కలిసావేంటి అన్నట్టు. యేసు మతం పట్టావంట కంటే నేను మతం పట్టలేదు, మతం పట్టలేదు. కాదులే మతంలో దిగావంట కదా, దిగలేదు, ఆల్రెడీ దిగిన దాని నుంచి బయటకు వచ్చా. అట్లాగోదాయే మనం వాటిలో ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకొని మన దానిలోనే ఉండాలి, కానీ వేరే వాటికి పోవటం ఏమిటి నువ్వు అన్నట్ట. అప్పుడు ఆయన అన్నట్ట, నేను సరిచేసే దేవుడు నాకెందుకు, నన్ను సరిచేసేవాడు కావాలి. ఎవరు కావాలి? నా బతుకును నాకు చూపించి నా బతుకును చక్కదిద్దేవాడు నాకు కావాలి, కానీ నేను సరిచేసే మతాలు నాకెందుకు రయ్యా, నేను సరిచేసే దేవుళ్ళు నాకెందుకు, నేను మోసుకు తిరిగే దేవుళ్ళు నాకెందుకు, నేను తెచ్చి నిలబెట్టి సమస్తం నేను చేసే దేవుళ్ళు నాకెందుకు, పతనమైన నా బ్రతుకును తిరిగి కట్టి నన్ను నిలబెట్టి నైతిక విలువలు నేర్పి నన్ను ధన్యుని చేసి నా బ్రతుకును క్రమపరిచేటువంటి జీవము గల దేవుడు యేసు అని గుర్తుపెట్టాను. హల్లెలూయా. ఆయన చాలు. సమాజం నిన్ను చూసి నవ్వుతుందా? నవ్వితే నవ్వని, ఏడిస్తే ఏడవని. నాకు ఆయన చాలు. నా కాంతి, నా శాంతి, జయంతి వర్ధంతి, నా జయంతి నా వర్ధంతి, జయంతి వర్ధంతి, నా వర్ధంతి నా జయంతి. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. ఇక ఎవడేదో పొగిడాడు, ఎవడేదో తిట్టాడు, ఎవరో ఏదో అనుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది ఫీల్ అవుతుంటారు కదా, నేను చర్చికి వస్తుంటే అందరు నన్ను వింత పశువులాగా చూస్తున్నారా అన్నయ్య, అట్లయితే మానుకో అక్కయ్యా, మానుకో. మైండ్ పోయిన వాళ్ళు ఎన్నో రకాలుగా చూస్తారు, వాళ్ళకి మైండ్ పని చేయట్లే, వాళ్ళతో నీకెందుకు, నీకు పని చేసింది కదా, నిజం నీకు అర్థమైందిగా, ఇంకెవడేమనుకుంటే నీకెందుకు, నువ్వు ముందు అడిగాయి. ఇప్పుడు వెరితనంగా నిన్ను చూసేవాళ్ళే వరస పెడతారు నీ వెంట.